సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొంతమందికి మ్యారేజ్ అవడంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా మందికి మ్యారేజ్లు కుదరవు. అంటే అమ్మాయి అవనండి, అబ్బాయి అవనండి, అలా ఏజ్ పెరుగుతూ ఉంటుంది కానీ మ్యారేజ్ అనేవి కుదరవు. అలాంటి వాళ్ళకి ఏదైనా తొందరగా మ్యారేజ్ అవడానికి మన అఫర్మేషన్స్ కానీ సంథింగ్ ఏదైనా ట్రిక్స్ కానీ ఉన్నాయా లా ఆఫ్ అట్రాక్షన్ లో? ఉంటే ఉన్నా కొంచెం చెప్తారా? షూర్. మ్యారేజ్ కావట్లేదు అన్న దాన్ని చూడండి, వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉపయోగిస్తున్నారు. మ్యారేజ్ కుదరట్లేదు అని పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు. చాలా సంబంధాలు చూస్తున్నాం, మాకు కుదరట్లేదు మా అబ్బాయికి మా అమ్మాయికి అంటున్నారు. ఆ మాట ఏంటది? నెగిటివ్. సో అక్కడే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. మా అమ్మాయికి అద్భుతమైన సంబంధం కుదురుతుంది, ఒక విలువైన వ్యక్తి వస్తాడు అని ఏ రోజు అంటారు. ఎక్కువగా ఏం చెప్తుంటారు? మా అమ్మాయికి మ్యారేజ్ కుదరట్లేదు, మా అబ్బాయికి కుదరట్లేదు, కుజు దోషం ఉందో ఏదో చెప్తుంటారు. సో ఇలా మార్గాన్ని మనం క్లోజ్ చేసేస్తున్నాం. అద్భుతమైన సంబంధం కుదురుతుంది, ఆ విశ్వశక్తి అనుగ్రహంతో విలువైన వ్యక్తి వస్తాడని ఏ రోజు చెప్పరు. మనం బయట ప్రపంచంలో ఎతుకుతూ ఉంటాం సంబంధాల కోసం. వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తే మీరు ఎవరిని వెతకాల్సిన అవసరం లేదు. మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికే వస్తాడు. ఓకే. మీకు ఆ ఇష్టము, ఆ ప్రకంపనలో వెల్లువ, ఎనర్జీ లెవెల్స్ విషయంలోకి వెళ్ళాలి. నేను చాలా విలువైన వ్యక్తిని, ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను చాలా విలువైన వ్యక్తిని, నేను అందగత్తిని, నేను అందగాడిని, నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నేను కోరుకున్న వ్యక్తి వస్తాడనే వాక్యాన్ని చెప్పాలి ఎక్కువసారి. వాళ్ళు ఏం చెప్తుంటారు? డిప్రెషన్కి వెళ్తుంటారు, కుదరట్లేదు. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, మ్యారేజ్ అవ్వట్లేదు, ఎవరినో ఒకరు చూసి చేసేయాలి. సో ఇది ఒక షర్ట్ మార్చుకున్నంత ఈజీ కాదు కదా. ఎవరినొకరిని చూసి చేసేస్తే వారిలో ఏం నెగిటివ్స్ ఉన్నాయో, ఈ విశ్వానికి వ్యతిరేకమైన వ్యక్తులు కావచ్చు, నెగిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు. ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఈ వ్యక్తిని ఏం చేస్తాడు? టార్చర్ పెడతాడు. నువ్వు సరైన సంబంధం కోరుకున్నట్టు కాదు కదా. ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయి కుదరట్లేదు, ఎవరినొకరు చూడండి అంటుంటారు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చుట్టాలు అడుగుతున్నారు, చెప్పలేకపోతున్నాం. ఇదేమవుతుంది? ఎవరినొకరిని చేసేసుకోవడానికి కాదుగా మీరు అమ్మాయిని కన్నది, అబ్బాయిని కన్నది. వారికి ఒక లైఫ్ ఏర్పాటు చేయాలి కదా, వారికి ఫీలింగ్స్ ఉంటాయి కదా, వారికి ఒక ఆలోచన ఉంటాయి, ఇట్లాంటి వ్యక్తి కావాలి నాకు అని. ఈ వ్యక్తి ఏం చేయాలి? తనని విజువలైజేషన్ చేసుకోవాలి. నీకు ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి గుణాలు ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా మీతో మాట్లాడాలి, జీవితాంతం మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, దాని పట్ల చాలా ఇష్టంగా కలలు కంటూ ఉండాలి. అందమైన కళలు కనాలి, నార్మల్గా కాదు. మీరు తను ఆ విహరిస్తున్నట్టుగా ఆ ప్రకృతిలో కానీ విదేశాలు కానీ, మీరు ఎక్కడ మీకు ఎలా ఇష్టం, ఒక కారులో వెళ్తున్నట్టు, ఒక అందమైన ఇంట్లోకి మీరు ఆ ఇంట్లో వెళ్ళి అక్కడ ఉంటున్నట్టు. ఇక్కడ అద్భుతాలు ఊరికే జరగవు. అద్భుతమైన ఆలోచనలు క్రియేట్ చేస్తే తప్ప వాటికి అవే జరగవు. నీకు ఆ అబ్బాయి ఎలా కావాలి, ఆ గుణాలు ఎలా ఉండాలి, కనీసం క్యారెక్టర్ ఎలా ఉండాలి, నీతో ఎలా బిహేవ్ చేయాలి, ఎంత ఫ్రెండ్గా ఉండాలి. అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ ఉంటేనే బాగుంటుంది. రిస్ట్రిక్షన్స్ పెడుతూ, అర్థం చేసుకోకుండా గొడవ చేస్తూ, తాగి లేకపోతే డిఫరెంట్ వేలో ప్రవర్తిస్తున్నప్పుడు వీళ్ళేమో ఎందుకు చేసుకున్నాను, మా పేరెంట్స్ చేశారు కదా. పేరెంట్స్ ఏం చేస్తున్నారు? చాలా చోట్ల ఎడ్యుకేషన్ లేకపోవడం ద్వారా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏం చేస్తున్నారు? ఈ ఊర్లో జనం ఏమనుకుంటారు, తొందరగా చేసేయాలి, వయసు వచ్చింది, మ్యారేజ్ చేసేస్తే ఒక భారం తగ్గిపోయింది అనుకుంటారు. కానీ ఆ లైఫ్ ఏమవ్వాలి? రేపొద్దున్న ఆ అబ్బాయి లైఫ్ ఏమవ్వాలి? ఉండాల్సిన జీవితాంతం వీళ్ళు కదా. పేరెంట్స్ ఎంతకాలం వస్తారు వెనకాల? కొద్ది కాలం వస్తారు. తర్వాత లీడ్ చేయాల్సింది ఎవరు? లైఫ్. ప్రతి సమస్య చెప్పడానికి ఎవరుంటారు? ఎవరు ఉండరు. కాబట్టి ఎన్నుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ని ఈ వ్యక్తులే ఇంపార్టెంట్, పేరెంట్స్ కాదు. పేరెంట్స్ కూడా అనుకోవచ్చు ఏమని, మా అబ్బాయికి మా అమ్మాయికి చాలా విలువైన సంబంధం వస్తుంది, ఒక మహోన్నతమైన శక్తి ఏదో ఉంది నడిపిస్తుంది అని చెప్పండి. మీకు విశ్వాంతం రాకపోతే ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతాయి. మా కుటుంబంలో, మా ఇంట్లో అద్భుతంగా మ్యారేజ్ జరుగుద్ది, తను కోరుకున్న వ్యక్తి వస్తాడు. ఆ ఒక్క పాయింట్ చెప్పినా చాలు. కనీసం ఈ వ్యక్తి ఏం చేయాలి? ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు తన హృదయం మీద 2 చేతులు ఉంచి, చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పి, నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నానని చెప్పి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకొని
లేదా కూర్చొని ఇమాజినేషన్ చేయాలి. ఆ ఇమాజినేషన్లో ఆ పార్ట్నర్ ఎలా ఉండాలి. ఓకే. ఇప్పుడు మన క్లాస్లో ఒకరికి ఒక మదరే జాయిన్ అయ్యారు, ఒక అబ్బాయికి మ్యారేజ్ కోసం వాళ్ళ కొడుక్కి. సో మనం ఏం చెప్పామో ఆ విధంగా తను విజువలైజేషన్ చేసుకుని ఆ విధంగా పాజిటివ్గా మాట్లాడటం మొదలుపెట్టింది. సో వీరు ఎవరికీ చెప్పలేదు ఆ అబ్బాయికి మ్యారేజ్ కావాలని, చుట్టాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పెళ్లి సంబంధాలకి ఏది యాడ్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఒక 300 కోట్ల ఆస్తిపరురాలు వాళ్ళ ఫ్యామిలీ బెంజ్ కార్డులో వచ్చి వాళ్ళతో మాట్లాడుకుని ఒక 5 నిమిషాల్లో సంబంధం సెట్ చేసుకున్నారు. ఇది మిరాకిల్ జరిగింది. అంటే మన మాటలు విశ్వం తీసుకుంటుంది. ఆ విలువైన వ్యక్తి ఎక్కడున్నాడో ఎక్కడుందో తను మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తుంది. మీరు కోరుకున్నారు కదా, కోరుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడు. అది విశ్వంతో కనెక్ట్ అయి ఉంది. ఆ వ్యక్తి విశ్వానికి తెలుసు. మన లోపల సబ్కాన్షియస్ మనసు ఉంటుంది. ఈ ఆత్మ ద్వారా యూనివర్స్తో వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది. మీ మాటలు విశ్వంలోకి రికార్డ్ అవుతున్నాయి. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీరు కోరుకున్న వ్యక్తిని మీకు దక్కేలా చేస్తుంది. నన్ను ఎలాంటి సందర్భాలైనా సరే ఇష్టపడే అమ్మాయి కావాలనే కోరికలతో వీళ్ళు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ లో కూడా ఒక అమ్మాయి ఉంటుంది. రూపం అనేది లేకపోయినా వాళ్ళ తత్వం ఎలా ఉండాలనేది వీళ్ళు ఊహించుకుంటారు. కరెక్ట్. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళకి పెళ్లి జరగడం కొంచెం కష్టం అవుతుంటది. అలాంటి వాళ్ళు రావడం కూడా. అలాంటి వాళ్ళకి ఏదైనా మేజర్ ఇంకా విశ్వానికి గట్టిగా చెప్పడానికి ఏదైనా సంథింగ్ ఏదైనా మాటలు ఉన్నాయా, లేకపోతే కృతజ్ఞతలు చెప్పాలి. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ నిద్రపోయే వరకు నెగిటివ్స్ ఏమి వినకూడదు. ఒక్కొక్క వ్యక్తి ఒక మైండ్ సెట్ తో ఉంటాడు. అవును. నువ్వు నెగిటివ్ పీపుల్స్ కి దూరంగా ఉండాలి ఫస్ట్. ఏది మాట్లాడినా రాంగ్ మాట్లాడుతుంటారు చూడండి, రివర్స్ మాట్లాడుతుంటారు. ఆ వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ ఇంట్లో సొంత రిలేషన్ అయినా సరే, మీ సొంత బ్రదర్ అయినా, చెల్లి అయినా, అక్క అయినా, అమ్మ అయినా, తండ్రి అయినా సరే, నెగిటివ్ మాట్లాడుతున్నారా వాళ్ళకి దూరంగా ఉండాలి. మీరు పాజిటివ్ మాట్లాడాలి. నాకు ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది. మ్యారేజ్ అంటే లైఫ్ పార్ట్నర్ కదా. ఆ లైఫ్ పార్ట్నర్ గురించి కలలు కనాలి. అవసరమైతే మీరు మీ గురించి మీరు కథ రాసుకోవాలి. మీరే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, నిర్మాత అన్ని కావాలి. మీ కథ అన్నప్పుడు అత్యద్భుతంగా రాయాలి. ఒక మిరాకిల్ జరగాలంటే మీకే ఆ ఫీల్ ఎనర్జీ లెవెల్స్ ఎలా రావాలి, వైబ్రేషన్స్ రావాలి. అంటే కలకంఠం అంటే సాదాసాదంగా కాదు, ఒళ్ళు పొలకించిపోవాలి. ఆ ఇద్దరు కలిసి తిరుగుతున్నట్టుగా, ఎంజాయ్ చేస్తున్నట్టుగా, అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నట్టుగా. ఆ కళలు కూడా రాకపోతే లేట్ అవుతుంది. అంటే మన దగ్గరే కారణం ఉంది, మనమే కారణం. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే డిజైన్ చేసుకోవచ్చు. అది తెలియాలి. నీ పట్ల నీకు విపరీతమైన ప్రేమ ఉండాలి. అద్దంలో చూసి చెప్పండి, నాకు విలువైన వ్యక్తి వస్తాడు, నాకు విలువైన స్త్రీ వస్తుంది, నన్ను ప్రేమించే జీవితాంతం నన్ను అద్భుతంగా చూసుకునే వ్యక్తి వస్తుందని పదే పదే అద్దంలో చెప్పండి. స్నానం చేసిన తర్వాత మీరు చూసుకుని మురిసిపోవాలి. అంటే మీరంటే మీకే ఇష్టం లేకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు? ఆ ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా ఉండాలి. ఆ ఫీల్ రావాలి. మనమే మన గౌరవం ఇవ్వకపోతే వేరెవరు ఎందుకు ఇస్తారు? అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కంటిన్యూగా ఆ అద్భుతమైన ఆలోచనలతో తలమునకలు అయిపోవాలి. అప్పుడు అవన్నీ విశ్వంలోకి వెళ్ళి మీరు కోరుకున్న వ్యక్తి మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఎలాగో అలా విశ్వం ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా మీ కోరిక నెరవేరుస్తుంది. మాక్సిమం పెళ్లి కాని వాళ్ళు ఆలోచించేది ఇదే, జరగట్లేదు. అక్కడే వాళ్ళు దెబ్బలో పడుతున్నారు, అక్కడే వాళ్ళ పప్పులో కాలేస్తున్నారు. అండ్ మీరు చెప్పిన ట్రిక్స్ ఫాలో చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.